వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మన ఫస్ట్ టాపిక్ సిల్కోరా బెండ్ బార్కోడ్ టన్నెల్. ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరాఖండ్. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి సిల్కోరా బెండ్ బార్కోడ్ టన్నెల్లో పురోగతిని ఒక చారిత్రాత్మక మైలురాయిగా పేర్కొన్నారు. ఈ సొరంగం యొక్క పొడవు ఎంత అంటే 531 కిలోమీటర్లు. ఇది సిల్కారా మరియు బార్కోట్లను కలుపుతూ ఉత్తరాఖండ్లోని దారాసు యమునోత్రి విభాగంలో ఉంది. ఈ సొరంగం యొక్క జాతీయ రహదారి పొడవు ఎంత అంటే 134. నెక్స్ట్ టాపిక్ ప్రపంచ వారసత్వ దినోత్సవం 2025. దీనిని ఏ తేదీన జరుపుకుంటారంటే ఏప్రిల్ 18న. దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే సాంస్కృతిక మరియు సహజ సంపదలను సంరక్షించడం. 2025లో దీని యొక్క థీమ్ ఏమిటంటే హెరిటేజ్ అండర్ థ్రెట్ ఫ్రమ్ డిజాస్టర్ అండ్ కాన్ఫ్లిక్ట్స్. నెక్స్ట్ టాపిక్ ప్రపంచంలో 17వ అథ్లెట్ పాస్పోర్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ప్రారంభం. దీనిని ప్రారంభించిన వారు ఎవరు అంటే స్పోర్ట్స్ మినిస్టర్ అయిన మన్సుఖ్ మాండవియా. ఎక్కడ ప్రారంభించారంటే న్యూఢిల్లీలోని నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో దీనిని ప్రారంభించారు. అసలు ఈ అథ్లెట్ పాస్పోర్ట్ మేనేజ్మెంట్ యూనిట్ అంటే ఏమిటంటే అథ్లెట్ల బయోలాజికల్ పాస్పోర్ట్లను పర్యవేక్షించడం మరియు నిర్వహించడం, సరసమైన ఆటను నిర్ధారించడం మరియు క్లీన్ స్పోర్ట్స్ యొక్క సమగ్రతను సమర్థించడం కోసం అంకితమైన ప్రత్యేక యూనిట్. నెక్స్ట్ టాపిక్ G4లో సభ్యత్వం లేని దేశం ఏది అంటే రష్యా. G4 దేశాలు బ్రెజిల్, జర్మనీ మరియు జపాన్ నుంచి సంస్కరించబడిన దేశాలు UN భద్రతా మండలిలో మతం ఆధారంగా సీట్స్లను కేటాయించే ప్రతిపాదనలను ఈ దేశాలు వ్యతిరేకించాయి. G4 దేశాలు ఏవి అంటే బ్రెజిల్, జర్మనీ, భారతదేశం మరియు జపాన్. ఇవి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సీట్ల కోసం ఒకదానికొకటి మద్దతును ఇచ్చుకునే దేశాలు ఇవి. G4ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 2004లో. నెక్స్ట్ టాపిక్ అన్కాట్ 2025లో భారతదేశ జీడిపి వృద్ధి అంచనా ఎంత అంచనా వేశారంటే 6.5%. దీనిని అంచనా వేసిన సంస్థ ఏది అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ టాపిక్ DPS చిత్తడి నేలను ఫ్లెమింగో కన్జర్వేషన్ రిజర్వ్గా బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రకటన. దీనిని ప్రకటించిన రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. నవీ ముంబైలోని DPS చిత్తడి నేలను మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించింది. నెక్స్ట్ టాపిక్ యునెస్కో యొక్క మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో చేర్చబడ్డ శాస్త్రీయ ప్రాచీన భారతీయ గ్రంథాలు. సాంప్రదాయ ప్రాచీన భారతీయ గ్రంథాలు, నాట్యశాస్త్రం మరియు శ్రీమద్ భగవద్గీతలను యునెస్కో యొక్క మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో చేర్చబడ్డాయి. యునెస్కో మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో చేర్చబడిన భారతీయ శాసనాల సంఖ్య ఇప్పుడు ఎంత అంటే 14. శ్రీమద్ భగవద్గీత మరియు భరతముని యొక్క నాట్యశాస్త్రాన్ని యునెస్కో రిజిస్టర్లో చేర్చినట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఏప్రిల్ 18, 2025న ప్రకటించారు. నెక్స్ట్ టాపిక్ మౌంట్ లెవోటోబి అగ్నిపర్వతం. ఈ అగ్నిపర్వతం ఎక్కడ ఉందంటే ఇండోనేషియా. ఇండోనేషియాలోని తూర్పు నూసా టెంగారా ప్రావిన్స్లోని ఫ్లోర్స్ ద్వీపంలో ఉన్న మౌంట్ లెవోటోబి అనే క్రియాశీల అగ్నిపర్వతం ఇటీవల విస్ఫోటనం చెందింది. ఇది పసిఫిక్ యొక్క ప్రసిద్ధ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్ వెంబడి ఉంది. నెక్స్ట్ టాపిక్ మార్చ్ 2025లో ICC పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్కి ఎంపికైన వారు ఎవరు అంటే శ్రేయస్ అయ్యర్. నెక్స్ట్ టాపిక్ పాలనపై ఇంటర్పోల్ కమిటీకి చైర్గా ఎన్నుకోబడిన దేశం ఏది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఎందుకు ఈ దేశం ఎన్నుకోబడిందంటే అంతర్జాతీయ పోలీసింగ్ మరియు చట్ట అమలు దౌత్యం కోసం ఒక ముఖ్యమైన అభివృద్ధిలో UAE పాల్పడి ఇంటర్పోల్ కమిటీకి ఈ దేశం ఎన్నుకోబడింది. నెక్స్ట్ టాపిక్ ఎక్సోప్లానెట్ K2-18b. ఇది ఒక సంచలనాత్మక అభివృద్ధిలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి శాస్త్రవేత్తలు భూమికి ఆవల జీవం ఉండవచ్చని చాలా ఆశాజనకమైన సాక్ష్యాలను కనుగొన్నారు. నాసా యొక్క
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఉపయోగించి వారి పరిశోధన K2-18b సుదీర ఎక్సోప్లానెట్ వాతావరణంలో డైమిథైల్ సల్ఫైడ్ మరియు డైమిథైల్ డైసల్ఫైడ్ వంటి జీవిత సంబంధిత అణువులను ఇది గుర్తించింది. నెక్స్ట్ లాస్ట్ టాపిక్, అన్లాకింగ్ $25+ బిలియన్ ఎక్స్పోర్ట్స్ పొటెన్షియల్ ఇండియన్ హ్యాండ్ పవర్ టూల్స్ సెక్టార్ పేరుతో నివేదిక ప్రారంభం. దీనిని ప్రారంభించిన సంస్థ ఏది అంటే నీతి ఆయోగ్. భారతదేశ ఆర్థిక అభివృద్ధికి హ్యాండ్ మరియు పవర్ టూల్స్ పరిశ్రమ పరివర్తన సామర్థ్యాన్ని ఈ నివేదిక హైలైట్ చేస్తుంది. సో ఇది ఈరోజు యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్లాస్. ఈరోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.